Any doubts in the last class? Any doubts in the previous classes? Okay, man, let me start today's lessons. 4 lessons I will explain. Ma. What is the name of third lesson, ma? Production and employment. Production and Production and production and employment. Dantlo, what is the importance in that lesson, ma? What are the important questions in that lesson? Gross domestic sector and organized sector. How to estimate GDP. Okay. GDP. Okay. Next, And madam. Sectors. how many sectors? Territory Yes, sector. different sectors. Underemployment. Next, Organized and organized. yeah. ఓకే ఓకే మీకు ఒక ఐడియా బ్రీఫ్ ఐడియా అనేది ఉంది మీకు ఆ చాప్టర్ గురించి. ఓకే, మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా తెలుసు. ఇంతకుముందు ఇంటెన్సివ్ టెస్ట్ కి ఏవి ఇంపార్టెంట్ అనేసి చెప్పాను, అవి రివిజన్ కూడా చేసుకోమని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ నీకు దాంట్లో పై చార్ట్ ఇచ్చారు కదా, పై చార్ట్స్ ఇచ్చారు కదా. Yes, madam. 34 page number. పేజ్ నెంబర్ 34 లో పై చార్ట్స్ ఇచ్చి Madam. మేడం మీ వాయిస్ రావటం లేదు మేడం.
Okay, man, now my voice is clear. Manju Bhargavi, respond me. ఓకే మేడం. Okay. ఓకే ఓకే మా 34 పేజ్ నంబర్ లో మనకి 1972 కి తర్వాత 2009-10 కి డిఫరెన్షియేట్ అడిగారు చూడండి. వాట్ ఈస్ ద షేర్ ఇన్ జిడిపి అనేసి డిఫరెంట్ సెక్టార్స్ అని. నైన్టీన్ 22 లో విచ్ సెక్టర్ హ్యాస్ జిడిపి మా హై జిడిపి? అగ్రికల్చర్. అగ్రికల్చర్. నెక్స్ట్ 2009-10 లో విచ్ సెక్టర్? ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ మేడం. ఇట్స్ అండర్ సర్వీస్ సెక్టర్, రైట్? ఎస్ మేడం. ఇప్పుడు మీరు చెప్పింది ప్రీతినే కదా? అవును మేడం. ఇట్స్ అండర్ విచ్ సెక్టర్? సర్వీస్ సెక్టర్. ఎస్, సర్వీస్ సెక్టర్. మీకు టైప్స్ ఆఫ్ సర్వీస్ సెక్టార్స్ అని ఇచ్చినారు కదా, ఇంతకు ముందు ఇంటెన్సివ్ టెస్ట్ లో క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, అవునా? మన వాయిస్ ఏమైనా కట్ అవుతుందా? లేదు కదా, క్లియర్ గా వినపడుతుందమ్మా? వినిపిస్తుంది మేడం. ఓకే. నా వాయిస్ వినపడకపోతే నాకు చెప్పండి అమ్మా. ఇక్కడ చూడండి అమ్మా, అగ్రికల్చర్ సెక్టార్ లో 1972 లో 43% ఉంది. అదే 2009 లో ఎంత ఉంది? 17%. 17 మేడం. 17% డిక్రీజ్ అయిందన్నమాట. డే బై డే ఇన్ విచ్ సెక్టార్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టింగ్ టు డూ వర్క్ మా? సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ మేడం. సర్వీస్ సెక్టార్ కదా, అందుకే మనకి జిడిపి కూడా ఏ సెక్టార్ లో హై ఉంటుందంటే సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టార్ లో ఉంటుంది. అయితే మనకి ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి వస్తే జిడిపి అయితే సర్వీస్ సెక్టార్,
అవునా 2009-10 ప్రకారము ఇప్పుడు కూడా ప్రెసెంట్ డే కూడా సర్వీస్ సెక్టార్ నుంచి మనకి జీడిపి అనేది ఎక్కువ ఉంది. ఓకేనా. ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తే అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇస్తుంది అన్నమాట. సర్వీస్ సెక్టార్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ ప్లేస్ లో ఏది ఉంది, ఏ సెక్టార్ ఉంది? ఇండస్ట్రీ. అలానే జీడిపి జీడిపి సంబంధించి చెప్పండి. లో ఉంది సర్వీస్ సెకండ్ ప్లేస్ లో అగ్రికల్చర్. సెకండ్ ప్లేస్ లేదమ్మా. అగ్రికల్చర్ సెక్టర్ మేడం. జీడిపిలో అగ్రికల్చర్ కాదు, అగ్రికల్చర్ థర్డ్ ప్లేస్ 17% ఉంది. ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత ఉంది? 26% ఉంది. అవునా? అవును మేడం. చూడండి మీకు టేబుల్లో చూసినప్పుడు రెడ్ ఇన్ కలర్ చూడండి ఒకసారి. రెడ్ కలర్ లో ఉండేది ఇండస్ట్రీకి సంబంధించింది కదా. ఇది ఇండస్ట్రీ సంబంధించిందే కదా 26%. ఏమా రెస్పాండ్ మీ, నా వాయిస్ వినపడుతుందా లేదా? ఇండస్ట్రీకే ఇండస్ట్రీ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకేనా. ఇంతకు ముందు చూడండి ఒకసారి 1972 ప్రకారం చూడండి. 1972 అగ్రికల్చర్ సెక్టర్ ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ ఇండస్ట్రీ మేడం సెకండ్ ప్లేస్ లో. ఇండస్ట్రీ కాదు సర్వీస్ సెక్టార్ ఇన్ సెకండ్ ప్లేస్. 12 ప్లస్ 8 ప్లస్ 15. ఇండస్ట్రీ థర్డ్ ప్లేస్. రైట్. చూడండి 22%. ఈ 3 కలిపి సర్వీస్ సెక్టార్ మనకి. ఇది 35. సర్వీస్ సెక్టార్ వచ్చి 35 కదమ్మా, 35%. ఇండస్ట్రీ 22%. అంటే విచ్ ఈస్ ద థర్డ్ ప్లేస్? ఇండస్ట్రీ. 2009-10 అబ్జర్వ్ దట్ సర్వీస్ మేడం 17%. థర్డ్ ప్లేస్ అగ్రికల్చర్ సెక్టార్. ఫస్ట్ ప్లేస్ లో ఉండేది సర్వీస్. 2009-10 కి థర్డ్ ప్లేస్ లేక వచ్చేసింది. అవునా, డిక్రీజ్ అయిపోయింది కదా. సర్వీస్ సెక్టార్ సెకండ్ ప్లేస్ లో ఉండేది ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ పక్కన 35 పేజ్ నంబర్ చూడండి అమ్మా ఒకేసారి. పేజ్ నంబర్ 35. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండియా అని ఉంది కదా. చూడండి మా పేజ్ నంబర్ 35. దానికి రిలేటెడ్ మీకు బాక్స్ లో ఇచ్చిన మెజారిటీ ఆఫ్ వర్కర్స్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ లివింగ్ ఇన్ ఈచ్ ఏరియాస్ అనేసి. మెజారిటీ ఆఫ్ వర్కర్స్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ లివింగ్ ఇన్ ఎక్కడమ్మా? రూరల్, అర్బన్ ఏరియానా? రూరల్. రైట్. నెక్స్ట్ వన్ most of the workers are employed in agriculture sector. Only a small section of dash is in industrial sector అని అడిగారు. రూరల్.
రెస్పాండ్ మీమా. నెక్స్ట్ క్లాస్ లో ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్స్ మా. ఈ టేబుల్ గురించి మీకు క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి మరి. ఓకేనా? నెక్స్ట్ విల్ గో ఫర్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ విల్ టెల్ యూ. మా 36, 37 పేజెస్ లో ఉంది కదా, షేర్స్ ఆఫ్ 3 సెక్టార్స్ ఇన్ జీడిపి, సెక్టోరల్ షేర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని ఉంది చూడండి. అది కూడా ఇంపార్టెంట్ మా. అది ఒకసారి చూడండి, ఐడెంటిఫై చేయండి. అగ్రికల్చర్ సెక్టర్ 1972 లో 74% ఉంది. ఎంప్లాయ్మెంట్ సరికి వచ్చేసరికి డిక్రీజ్ అయింది చూడండి మా. ఎంప్లాయ్మెంట్ కూడా డిక్రీజ్ అయింది, అయితే కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంది అగ్రికల్చర్ సెక్టార్ అనేది. చూసారా? ఒకసారి చూడండి, బ్లూ కలర్ లో ఉండేది అగ్రికల్చర్ సెక్టార్. I will show you in చూడండి మా, ఇక్కడ సెక్టరల్ షేర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మనకి 74% ఇన్ 1972-73 ఎంప్లాయ్మెంట్ అన్నమాట. అది ఫస్ట్ ప్లేస్ లో ఉంది కదా. సెకండ్ ప్లేస్ లో ఏది? 15% ఇన్ సర్వీస్ సెక్టార్, సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ లో ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది. తర్వాత అదే 2009-10 వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టార్ 53% ఉంది చూడండి, ఫస్ట్ ప్లేస్. కానీ డిక్రీజ్ అయింది, అవునా? నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఏది వచ్చింది? సర్వీస్ సెక్టారే ఉంది. థర్డ్ అయితే పర్సెంటేజ్ చేంజ్ అయింది అనమాట. జస్ట్ పర్సెంటేజ్ ఏది ఎక్కువ ఇంక్రీజ్ అయిందో చూడండి ఒకసారి. ఇండస్ట్రీ మేడం. ఇండస్ట్రీ. హౌ మచ్ పర్సెంటేజ్ చేంజ్? 10. సర్వీస్ సెక్టార్ లో 10% ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ సెక్టార్ 10%. 11% ఇంక్రీజ్ అయింది, అవునా? ఇక్కడ ఫస్ట్ ప్లేస్ గోస్ టు అగ్రికల్చర్ సెక్టార్, సెకండ్ ప్లేస్ గోస్ టు ఇండస్ట్రీ, అండ్ థర్డ్ సర్వీస్ సెక్టర్. అయితే ఇంక్రీజ్ అయ్యిండే పర్సెంటేజ్ లో అయితే ఇలా ఉంది, కానీ మనము హౌ మచ్ పర్సెంటేజ్ అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని చూసినప్పుడు అలా ఉంటుంది. అయితే అగ్రికల్చర్ సెక్టారే ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది మాత్రమే మీకు క్వశ్చన్ అడుగుతారు, ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ పర్సెంటేజ్ వైజ్ సెకండ్ ప్లేస్ లో ఏది ఉందంటే సర్వీస్ సెక్టార్ ఉంది, థర్డ్ ప్లేస్ లో 22% ఇండస్ట్రీ సెక్టార్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ come to the next page ma. ఈ లెసన్ లో మీకు పై చార్టే ఇస్తా అంటారమ్మా ఎక్కువగా, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పేజ్ లో చూడండి మా, ఒకసారి జీడిపి గురించి ఇచ్చారు. లో అగ్రికల్చర్ సెక్టార్, 2009-10 ప్రకారం సర్వీస్ సెక్టార్ మా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఇండస్ట్రియల్ సెక్టార్,
థర్డ్ ప్లేస్ 17% అగ్రికల్చర్ సెక్టర్. ఓకేనా, ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ దట్. ఓకేనా, ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఫస్ట్ ప్లేస్ విచ్ సెక్టార్ మా? ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి అగ్రికల్చర్ సెక్టార్, జిడిపికి సంబంధించి సర్వీస్ సెక్టార్ ఫస్ట్ ప్లేస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. తర్వాత ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉంది కదా. Yes, ma'am. ఉంది మేడం. అక్కడ మీకు పర్సంటేజ్ ఎక్కువ అడుగుతుంటారమ్మా. ఎప్పుడు అడిగిండే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్ ఆర్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని అడిగారు. 1 మార్క్ క్వశ్చన్ ఎప్పుడు అడిగిండేది మీకు. ఎక్స్పాండ్ జీడిపి ఎంత పర్సంటేజ్ మా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో? 92%. మేడం ఆర్గనైజ్డ్ సెక్టార్ అయితే 8%. ఆర్గనైజ్డ్ సెక్టార్ 8%. నెక్స్ట్ ఎక్స్పాండ్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ సిస్టమ్ ప్రోడక్ట్. ఓకే. ఇంకా 1 more question ma, in which sector 50% workers producing 1/6 of the GDP? సర్వీస్ సెక్టర్. మేడం మళ్ళీ చెప్పండి. In which sector 50% workers producing 1/6 of the GDP? సర్వీస్. No ma, agriculture sector. ఓకేనా, అగ్రికల్చర్ సెక్టార్. మీకు పై చార్ట్ లో ఇచ్చారు చూడండి ఒకసారి, దానికి రిలేటెడ్. ఓకేనా, 50% వర్కర్స్ ప్రొడ్యూసింగ్ 1/6 ఆఫ్ ద జీడిపి అన్నప్పుడు ఏ సెక్టార్ అంటే అగ్రికల్చర్ సెక్టార్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే April 1st, May 3rd, April 1st to May 31. April 1st to 31st of the March మా. ఫైనాన్షియల్ ఇయర్ అన్నప్పుడు 1st of the April to 31st March. Give some examples in service sector ma. Banking, finance, Okay, Education, okay, health, veterinary activities, defense, doctors, insurance, teachers, doctors, police, lawyers. Okay, nurse, media, yes, cultural activities. okay. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్ ఉంది చూడండి. good evening madam. చూడండి అమ్మా.
Tyler, in which sector, ma? Industry. Madam. Basket weaver industry. ఇది నోట్ చేసుకోండి మా ఒకసారి చేసి పెట్టుకోండి ఒకసారి. ఓకేనా? మిల్క్ వెండర్, సర్వీస్ సెక్టర్, ఫిషర్మెన్, అగ్రికల్చర్, priest, courier, money lender, astronauts. This comes under service sector. Potter, industry, beekeeper, agriculture. Gardener also comes under agriculture. Fisherman also agriculture. ఇక్కడ చూడండి, దానికి రిలేటెడ్ గా మీకు డౌట్ వచ్చిన హౌ కెన్ యూ సే గార్డనర్ బిలాంగ్స్ టు అగ్రికల్చర్ అని అడిగారు చూడండి. గార్డెనింగ్ ఈస్ ఎ ఫార్మింగ్ యాక్టివిటీ. హౌ మెనీ సెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఎకానమీ అన్నారు కదా, 3 సెక్టర్స్. వాట్ ఆర్ దట్ మా? Service sector, industrial, agriculture. Agriculture sector. వాట్ అగ్రికల్చర్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, మీకు టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఇచ్చారు ఫార్మింగ్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, మనీ. విచ్ సెక్టర్ ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ టుడే ఇన్ ఇండియా అడిగారు చూడండి. సర్వీస్ సెక్టర్ మనకి గ్రో అవుతుంది కదా. అవును మేడం. విచ్ సెక్టర్ ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ టుడే ఇన్ ఇండియా అంటే సర్వీస్ సెక్టర్ అన్నమాట. What are the intermediary goods, ma? Paddy, Okay. jowar, Paddy, rice and husk. Husk. Intermediate goods అంటే the goods not being used directly by the consumer. Final goods అంటే the goods being used directly by consumer. దోశ, ఇడ్లీ మేడం. దోస, ఇడ్లీ వచ్చి ఫైనల్ గుడ్స్. డైరెక్ట్లీ యూజింగ్ బై కన్జ్యూమర్ అన్నప్పుడు మా లాస్ట్ లో మనం తినడానికి వీలయ్యేది ఏ ఫైనల్ గుడ్స్ అంటాం అన్నమాట. అది ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే దానితో ఇంకొకటి వస్తువును తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిని ఇంటర్మీడియరీ గూడ్స్ అంటాం. హౌ డు వి ఎస్టిమేట్ జీడిపి? కెన్ యూ టెల్ మీ 2 points at least? Marketing. How do we estimate GDP? Market value of all final goods and service products. Service produced. Right. Next point. One more point, ma. GDP records all of public and private consumption, government outlays, investments and exports, plus imports that occur within a defined territory. Right. Okay, ma. Next we'll go for climate of India.
Okay, ma. In this lesson, what